స్టార్ మా సీరియల్స్‌లో ఈ వారం జరిగినంత డ్రామా రీసెంట్‌గా ఎప్పుడు చూడలేదని నాకైతే అనిపిస్తుంది. మీకెప్పుడన్నా ఈ విధంగా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసారా? ఏదన్నా అదర్ ఛానల్స్‌లో అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీరు హీరో మారిపోయినాడు, హీరోయిన్ మారిపోయింది, టైం మారిపోయినాయి ఇవి మాత్రం వినుంటారు గానీ, మీకు తెలుసా ప్రొడ్యూసర్‌లు మారిపోయారు. అలాగే డైరెక్టర్లు కూడా చాలా సీరియల్స్‌కి డైరెక్టర్లు కూడా మారిపోయారనేసి మనకు రీసెంట్‌గానే తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు చిన్ని సీరియల్ గానీ, ప్రొడక్షన్ హౌసే మారిపోయింది. అలాగే హీరోయిన్ మారిపోయింది. చిన్ని సీరియల్‌కి ఉండే అన్ని కష్టాలు ఇంక ఏ సీరియల్‌కి లేవనేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు వజ్దారా గారైతే వచ్చారు. వజ్దారా గారు వచ్చిన తర్వాత చిన్ని సీరియల్ ఏమన్నా టీఆర్‌పీలో ప్రభంజనం సృష్టిస్తుందా అంటే చెప్పలేము. 7 పీఎంలో ఉంటే ఇన్ కేస్ ఛాన్సెస్ అయితే ఉండేవి గానీ, ఇప్పుడు 6 పీఎంలో వేయడం వల్ల ఖచ్చితంగా ఆ సీరియల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. ఎన్ని రోజులున్నా సరే చేతిలో గుప్పిట్లో ప్రాణం పెట్టుకొని బతకాల్సినంత సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 18 నెలల నుంచి మనం చూసుకున్నట్టయితే 4 సీరియల్ అయితే ఎండ్ అయ్యాయి. మీకు తెలిసిన విషయమే 6 పీఎంలో. అలాంటిది మళ్ళీ 6 పీఎంలో చిన్ని సీరియల్‌నేసి 7 పీఎంలో నువ్వు లేక నేను లేను అనే సీరియల్ 10 పీఎంలో బెస్ట్ టీఆర్‌పీ వస్తా అంటే 7 పీఎంలో వేశారు. అసలు గోదావరి సీరియల్ ఎప్పుడొస్తుంది ఏమనేసి వీటన్నిటికి సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్‌లో అయితే లోడ్ అవుతా ఉంటాయి. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. టీఆర్‌పీ రేటింగ్స్ అనేది జస్ట్ మీరు నంబర్సే అనుకోవద్దండి అనేసి నేను ఒక 1000 సార్లు అయితే చెప్పుంటాను. ఎగ్జాంపుల్ ఈ వారంలో జరిగిన ఒక మిరాకిల్స్‌నే మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీరియల్ టైమ్ చేంజెస్ అలాగే ఎండింగ్ సీరియల్స్ ఇవన్నీ మస్తు జరిగాయి. ఎందుకంటే మనకు గురువారం టీఆర్‌పీ రేటింగ్స్ వస్తే మనకు శుక్రవారం, శనివారం మీటింగులు జరిగి ఆదివారం కొందికి స్టోరీ బాగా రన్ అవుతా ఉంది. మంచి టీఆర్‌పీ వస్తానన్న లోపల ఆదివారం మార్నింగ్ కొందికి సీరియల్‌ని అయితే ప్యాకప్ చేస్తున్నాం అనేసి పెద్ద షాకింగ్ న్యూస్‌లు చెప్పారు. అలాగే బుధవారం కూడా టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ టైం మారిస్తే బాగుంటుందనేసి టీఆర్‌పీ రేటింగ్స్ మనకు బుధవారం వస్తాయంటే మనకు బుధవారమే టైం చేంజ్ అలర్ట్లు ప్రకటించి మనకైతే పెద్ద షాకింగ్ ట్విస్టులు అయితే ఇచ్చారు కదా! ఆ ట్విస్టులు ఏమి అక్కడ అనేసి ఈ టీఆర్‌పీ రేటింగ్స్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ 10 పీఎంలో నువ్వు లేక నేను లేను అనే సీరియల్ మంచి గ్రాండ్‌గా అయితే సక్సెస్ అయింది అని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే పొదరిల్లు సీరియల్ 9:30 పీఎంలో 10+ టీఆర్‌పీ అయితే క్రాస్ అయింది. ఇది కూడా హ్యూజ్ రెస్పాన్స్. అలాగే ఆఫ్టర్‌నూన్ సీరియల్స్ కూడా మంచి టీఆర్‌పీ అయితే గెయిన్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం నువ్వుంటే నాజత్ సీరియల్ టీఆర్‌పీ గాని చూసుకున్నట్టయితే 6 పీఎం స్లాట్‌లో ఈ వారం తక్కువ వచ్చింది. నెక్స్ట్ వీక్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఈ సీరియల్ కన్నా కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారా లేదా ఎండింగ్ టైంకి అనేసి నాకైతే డౌట్ ఉంది. చూద్దాం ఏం చేస్తారు మన డైరెక్టర్ గారు అనేసి వెయిట్. సరే నువ్వుంటే నా జతగా సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 3.57 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.49 అయితే వచ్చింది. ఇది యాక్చువల్గా 6 పీఎం స్లాట్లో 6+ కూడా క్రాస్ అయిన సీరియలే. కానీ చాలా లో టీఆర్‌పీ రావడం వల్ల ఏ ప్రొడక్షన్ హౌస్ అన్నా సరే డబ్బులు పెట్టాలంటే ఆలోచిస్తుంది కాబట్టి ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం అనేసి మనకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత నిండు మనసుల సీరియల్‌కి అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదనేసి నేను ప్రతిసారి టైం చేంజు అలాగే ఎండింగ్ సీరియల్స్ లిస్ట్ చేసే ప్రతిసారి మీకు చెప్తానే ఉన్నాను. అందుకోసమని నిండు మనసులకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ నిండు మనసులు కూడా ఆశించినంత టీఆర్‌పీ అయితే రావట్లేదనేసి మేకర్స్ అయితే చాలా డిస్టర్బెన్స్ అవుతా ఉంటారని తెలుస్తుంది. అందుకోసం అనేసి కొన్ని సీరియల్ టైం చేంజ్ అవుతే ఏదన్నా మధ్యలో సీరియల్స్‌కి బూస్టప్ వస్తుందా అనేసి మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా! అదేవిధంగా నిండు మనసుల సీరియల్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి ఏదన్నా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందా ఏమనేసి మనం అయితే చూద్దాం. ఇక్కడ అర్బన్ సోల్ వచ్చి 6.99 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.91 అయితే ఉంది. చిన్ని సీరియల్ వచ్చి యాక్చువల్ చెప్పాలంటే చిన్ని సీరియల్‌కి ప్రొడక్షన్ హౌస్ మారింది. హీరోయిన్ ఇప్పుడు 4 సార్లు మార్చారు. హీరో మాత్రం 2 సార్లు మారారు. హీరో అసలు ఎలా చెప్పాలో, ఎలా వర్ణించాలో నాకైతే అర్థం కాలేదు. దానికి సంబంధించిన ఒక వీడియో అయితే చేద్దాం. అలాగే ఇప్పుడు వసుధార గారు అంటే గుప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ హీరోయిన్. వాళ్ళైతే ఇప్పుడు చిన్ని సీరియల్‌లోకి అయితే ఎంటర్ అయ్యారు. వాళ్ళపైన అప్పుడే నెగటివిటీ ప్రచారం స్టార్ట్ అయిపోయింది. ఆ నెగటివిటీ ఏమనేసి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చిన్నిగా సెట్ అవ్వలేదు అంటా ఉంటారు. ఆల్రెడీ ఓల్డ్ చిన్ని ఏమైపోయిందో మాకు ఓల్డ్ చిన్ని కావాలంటా ఉంటారు. అసలు ఇవన్నీ చూస్తా ఉంటే ఈ సీరియల్ గెట్టెన్ అవుతుందా అంటే అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకో 5 మంత్స్ సరే ఎలాగైనా సరే రన్ చేస్తారని మనకైతే క్లారిటీగా అయితే నాకైతే అనిపిస్తుంది. 5 మంత్స్ తర్వాత 6 పీఎంలో ఎలాగో 10 పీఎంలో ఉండే సీరియల్ 9:30 పీఎంలో ఉండే సీరియల్ ఎత్తి 6 పీఎంలో వేస్తారు. అదొక 5 నెలల్లో ఎట్టా తిరిగి చట్టాపట్టా సర్దుకుంటుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందనేసి. చిన్ని సీరియల్ వచ్చి అర్బన్ సోల్ వచ్చి 10.13 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.87 అయితే ఉంది. సిటీ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడంలో బాగా డిసప్పాయింట్ చేస్తా ఉండేది 7 పీఎం స్లాట్. అలాగే
మనకు చెప్పుకోవాలంటే 9:30 PM స్లాట్, సారీ 8:30 PM స్లాట్, ఈ 2 సీరియల్‌లు బాగా డిసప్పాయింట్ అయితే చేస్తాయండి సిటీ ఆడియన్స్‌ని పర్టిక్యులర్‌గా. ఇంక విలేజ్ ఆడియన్స్‌ని అయితే ఇంక తగ్గేదన్నట్టయితే 10+, 12+, అసలు రేంజ్ ఏమాత్రం తగ్గట్లేదు. అలాగే ఇల్లు ఇల్లాల పిల్లలు తీసుకున్నట్టయితే అర్బన్ స్టోర్ నుంచి 14.28 అయితే ఉంది. అలాగే అర్బన్ నుంచి 11.36 అయితే ఉంది. ఈ సీరియల్ ఎందుకు నెంబర్ 1 ప్లేస్‌లో రావట్లేదో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఎంత పెద్ద స్టోరీ, ఎంత పెద్ద డెవలప్‌మెంట్ చేసినా గానీ నెంబర్ 1 ప్లేస్‌ని అయితే కైవసం చేసుకోలేకపోతా ఉంది. కనీసం టైమ్ చేంజ్ ఎండింగ్ లోపలన్నా ఒక వారం అన్నా సరే నేను ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్‌ని నెంబర్ 1 ప్లేస్‌లో చూడాలనుకుంటా ఉన్నాను. మీరు కూడా చూడాలనుకుంటా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలా కార్తీక దీపం సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 14.96 అయితే ఉంది. అలాగే అర్బన్ నుంచి 11.91 అయితే ఉంది. వరుసకు 4వ వారంలో అయితే కార్తీక దీపం 2వ ప్లేస్‌లో అయితే నిలిచింది. ఒక్క వారంలో కూడా గుండెండ గుడిగంటని కొట్టలేకపోయింది. ఈ 2025 సంవత్సరంలో, సారీ 2026 సంవత్సరంలో గుండెండ గుడిగంటలని కొట్టే సీరియల్, సిటీ ఆడియన్స్‌లో కొట్టే సీరియల్ ఇంతవరకు లేదు అనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు 5 వారాల నుంచి కార్తీక దీపం వెనక్కే పోతా ఉంది. కార్తీక్, దీప ఎంత ఏడ్చి మొరపెట్టుకున్నా గానీ ఆడియన్స్ అయితే కరగట్లేదని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అర్బన్ స్టోర్ నుంచి 14.96 అయితే ఉంది. అలాగే అర్బన్ నుంచి 11.91 అయితే ఉంది. అదయిపోయిన తర్వాత ఇంటింటి రామాయణ సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ నుంచి 12.48 అయితే ఉంది. అలాగే అర్బన్ నుంచి 9.79 అయితే ఉంది. ఇక్కడ 8:30 సీరియల్ వరం అనుకోవాలో ఏమనుకోవాలో మనకైతే తెలీదు. ఇంతకుముందు కూడా కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ కూడా 8:30 PMలో డైరెక్ట్‌గా ఎండింగ్ అయితే అయింది. నో టైమ్ చేంజ్. ఆ విధంగా ఈ సీరియల్ కూడా డైరెక్ట్‌గా అయితే ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఎలాంటి టైమ్ చేంజ్ మనకైతే కనపడలేదు. కానీ పొదరిల్లు సీరియల్, ఇదే పొదరిల్లు సీరియల్ కానీ 8:30 PM వేసుంటే కార్తీక దీపంకి, ఇల్లు ఇల్లాల పిల్లలకి, గుండెండ గుడి గంటలకి మంచి బూస్టప్ ఉండేది అనేసి నేనైతే చెప్తానే ఉన్నాను. వెరీ సూన్ అది చూస్తామనేది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సరే ఒరిజినల్ కాబట్టి మీకు అదే వచ్చి 12.60 వచ్చింది. అలాగే అర్బన్ నుంచి 11.59 అయితే వచ్చింది. సూపర్. అలాగే పొదరిల్లు సీరియల్ వచ్చి రేటింగ్ అర్బన్‌లో కాదు, అర్బన్ బాగా ఆదరించే సీరియల్ ఉందంటే ఓన్లీ గుండెండ గుడి గంటలు, అదే పొదరిల్లు సీరియల్ అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. 9.98 అయితే ఉంది. అర్బన్ నుంచి 9 అయితే ఉంది. సూపర్. అలాగే నువ్వు లేక నేను లేననే సీరియల్ 7 PM చేయడం వల్ల ఎంత అడ్వాంటేజ్‌లు ఉంటాయని మనం అయితే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆడియన్స్ గ్రాబ్ చేయడం కోసమే అక్కడైతే వేస్తా ఉంటారు. మళ్ళీ వెరీ సూన్ టైమ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏ టైంలో టెలికాస్ట్ అవుతుందని మీకు ఒక వీడియో అయితే ఇస్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5.4 అయితే ఉంది. అలాగే అర్బన్ నుంచి 5.70 అయితే ఉంది. ఇది ప్రైమ్ టైమ్ సీరియల్స్ చూసుకున్నట్టయితే మనం ఆఫ్టర్నూన్ మన సీరియల్స్ కూడా మంచి టీఆర్పీ, నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ అయితే వచ్చాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5+ టీఆర్పీ, 3 PMలో ఉండే సీరియల్ కూడా 4+ టీఆర్పీ రేటింగ్ రావడం అనేది నెక్స్ట్ లెవెల్ అయితే మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ నుంచి 4.38 అయితే వచ్చింది. అలాగే అర్బన్ నుంచి 3.88 అయితే వచ్చింది. సూపర్ వచ్చింది. వారసురాల సీరియల్ ఆఫ్టర్నూన్‌లో ఎందుకు వేస్తా ఉంటారు అనుకుంటే ఈ టీఆర్పీ రేటింగ్ చూసిన తర్వాత ఆఫ్టర్నూన్‌లో వేయడం 100% రైట్ అనేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే వారసురాల సీరియల్ వచ్చిన తర్వాత మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ సీరియల్‌కి మంచి జరిగింది. అలాగే సప్తపది సీరియల్‌కి మంచి జరిగింది. వీటికన్నిటికి మంచి జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా హ్యూజ్ రెస్పాన్స్ అయితే మనకైతే తెలుసుకుందాం. వారసురాలు వచ్చి అర్బన్ నుంచి 4.82 అయితే వచ్చింది. అలాగే అర్బన్ నుంచి 4.49 అయితే వచ్చింది. అదే అయిపోయిన తర్వాత సప్తపది సీరియల్ వచ్చి అర్బన్ నుంచి 4.92 అయితే వచ్చింది. అలాగే అర్బన్ నుంచి 4.71 అయితే వచ్చింది. ఇంకొక మహా అయితే 8 పాయింట్లు కానీ వచ్చింటే 5+ టీఆర్పీ క్రాస్ అయిపోయింది. సప్తపది ఇంతవరకు లాంచ్ అయిన రోజు నుంచి అంత టీఆర్పీ అయితే గెయిన్ చేయలేదు. కానీ ఈ వారం మాత్రం మంచి టీఆర్పీ గెయిన్ చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే పలికే బంగారమైన వచ్చి రెండిట్లో అర్బన్ ప్లస్ రెండిట్లో మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. అర్బన్ ప్లస్ వచ్చి 5.32 అయితే వచ్చింది. అలాగే అర్బన్ నుంచి 5.36 అయితే వచ్చింది. అదే అయిపోయిన తర్వాత బ్రహ్మముడి సీరియల్ 5లోనే నిలిచిపోతుంది. 4కి వచ్చేసి ఇంకా డల్ అయిపోతుంది అనుకుంటే మంచి స్టోరీ లైన్ తీసుకొచ్చి 6+ అయితే క్రాస్ అయింది. మనం అయితే మళ్ళీ బ్రహ్మముడి సీరియల్ కూడా మెచ్చుకోక తప్పదు. అర్బన్ వచ్చి 6.01 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.73 అయితే వచ్చింది. ఒక్కొక్కసారి నెంబర్ 1 ప్లేస్‌ని కూడా కోల్పోయి మళ్ళీ నెంబర్ 1 ప్లేస్‌లో నిలబెట్టుకోవడం అంటే ఆషామాషి అనేది కాదు. ఇక్కడ మధ్యాహ్నం సీరియల్స్‌కి ఎంత టీఆర్పీ వస్తుంది,
అలాగే ప్రైమ్ టైమ్ సీరియల్కి ఎంత టీఆర్పీ వస్తే బ్యాలెన్సింగ్ ఏమనేసి ఒక వీడియో అయితే చేద్దాం. వెరీ సూన్ అది కూడా వస్తుంది. నిన్ను కోరి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 5.03 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.94 అయితే వచ్చింది. ఈ సీరియల్ కూడా చాలా బాగుంది. కానీ ఈ సీరియల్కి ఇంటింటి రామాయణంకి ఒకటి వాళ్ళ మామ గారిని చంపాలి, మభ్య పెట్టాలి అనేసి 2 సీరియల్లు ఒకే ప్యాటర్న్లో అయితే వెళ్తా ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. టీఆర్పీ రేటింగ్స్లో మనం చూసుకున్న నిన్ను కోరి సీరియల్లో కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే 12:30 PM చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. 1 PMలో నుంచి అన్న ఓకే, కానీ ఇంకా ఈ టైంలో అయితే కొంచెం తక్కువ ఉంటారు. కానీ అయినా కానీ ఎట్టో ఒకటి గిటాన్ అయ్యి లాక్కొని వస్తూ ఉంటారు కాబట్టి సూపర్ అని చెప్పుకోవచ్చు. అలాగే పాపి మధ్య వచ్చి అర్బన్ వచ్చి 4.39 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.02 అయితే ఉంది. చూడండి 12 PMలో కూడా మనం 4+ క్రాస్ అయిందంటే అసలు వర్ణాతీతం కదా. అందుకోసం అనేసి కొన్ని డెసిషన్స్ కొన్ని చేంజెస్ అనేది ఖచ్చితంగా నీడ్ అనేసి మనం అయితే అనుకుంటాను. అలాగే రేణుక ఎల్లమ్మ సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 0.77 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 1.07 అయితే ఉంది. ఇది కూడా గ్రాఫిక్స్ ఓరియంటెడ్గా బాగుంది అనేసి నాకు చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత మనకు జియో హాట్‌స్టార్‌లో ట్రెండింగ్లో ఉండే సీరియల్స్ ఈరోజు ఒకసారి వాచ్ చేద్దామంటే మనకు ఒకసారి ఒక ఐడియా వస్తుంది కదా మనకి ఏ సీరియల్స్ ట్రెండింగ్లో ఉన్నాయనేసి. ఏ సీరియల్ అంటే ఫస్ట్ గుండెండ 3 గంటలు అయితే ట్రెండింగ్లో ఉంది. అది అయిపోయిన తర్వాత కార్తీక దీపం అయితే ట్రెండింగ్లో ఉంది. కార్తీక దీపం ట్రెండింగ్లో రావడానికి కారణం ఆ ప్రోమో. ఎందుకంటే ప్రోమో అనేది హెల్ప్ అవుతుంది సీరియల్కి లెవెల్ అయిపోతుంది. పొదలు సీరియల్ అయితే 3rd ప్లేస్లో అయితే ఉంది. 4th ప్లేస్లో అయితే ఇల్లు ఇల్లాల పిల్లలు ఉంది. అలాగే 5th ప్లేస్లో అయితే బ్రహ్మముడి ఉంది. చిన్ని సీరియల్ ఎప్పుడో 10వ ప్లేస్లో ఉండేది. ఈరోజు వసుధార గారు వచ్చారనేసి టాప్ ప్లేస్కి అయితే ఎదిగింది. మీరు చూడొచ్చు. చిన్ని సీరియల్ వచ్చి 6th ప్లేస్కి అయితే అంకితం చేసుకుంది. అలాగే 7th ప్లేస్లో వచ్చి రామాయణం, 8th ప్లేస్లో వచ్చి నువ్వుంటేనగా, 9th ప్లేస్లో వచ్చి పాపే మాధ్యమం జ్యోతి, అదైపోయిన తర్వాత 10th ప్లేస్లో వచ్చి నిన్ను కోరి సీరియల్. ఇక్కడ మళ్ళీ సీరియల్ వారసురాలు, నువ్వు లేక నేను, నిండు మనసులు, పలుకే బంగారమైన ఈ సీరియల్ అయితే 11, 12, 13 ప్లేస్లను అయితే ఆక్రమించాయి. ఇంకా మిగిలిన సీరియల్లు మనకి అసలు జియో హాట్‌స్టార్‌లో చూసేవాళ్ళు లేరని మనకైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్ను కోరి ఉంది, పాపే మాధ్యమం ఉంది, సప్తపది సీరియల్ని ఉంది. మంచి టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చాయి. టీఆర్పీ రేటింగ్ వీక్ 5లో అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించినాయి టీఆర్పీ రేటింగ్స్ ఈ వారం కింద కామెంట్ చేయండి. అలాగే చిన్ని సీరియల్ ఎంతమంది చూస్తారు కింద కామెంట్ చేయండి. శుభం కాటపడిపోయే సీరియల్స్ లిస్ట్ కూడా మనం ఒకటైతే తయారు చేద్దాం. ఎందుకంటే ఈ వారం చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయ్యింది మీకు కూడా. ఆ బ్లాక్ అంతా మనం రిలీజ్ చేద్దాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.